సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో సింపుల్ అండ్ షార్ట్గా ఉంటుంది, తెలిసిందే కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈ రోజు మణికంఠని చూస్తే ఎంతమందికి జాలేసింది మీరైతే జెన్యున్గా చెప్పండి. నాకైతే మాత్రం కన్ఫర్మ్గా జాలేసింది. నేను లైవ్ కూడా చూశాను. నిజంగా చెప్తున్నాను, ఎంత అమాయకుడా అని అనిపించింది నాకు మణికంఠని చూస్తే. తనకి బ్రెయిన్ ఉంది, వాడగలడు, కానీ అక్కడక్కడ తన ఎమోషన్స్ వచ్చేస్తే చూసారా, అది ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏది అనిపిస్తే అది అనేస్తాడు. సో అంత ప్యూర్గా అనిపిస్తుంది నాకు మణికంఠ. ఈ రోజుతో అది ఇంకా ప్రూవ్ అయింది. బట్ ఈ యష్మి ఓవర్ చేస్తుంది స్వామి. నిజంగా నాకు ఎంత ఓవర్ యాటిట్యూడ్ అంటే, ఇప్పుడు యష్మి సోనియా విషయంలో అంత ఫైర్ అయ్యి మన ఆడియన్స్లో ఏం ఒపీనియన్ ఉందో అది అడిగినందుకు అందరూ హ్యాపీ, నేను హ్యాపీ, ఓకే బాగానే అడిగారు. కానీ అంతే, గేమ్స్లో కానీ ఎందులో కానీ ఆవిడ ఏమీ నాకు ఎక్కువ అని అనిపించట్లే నాకు. కానీ ఆవిడ మణికంఠ మీద పడిన పగపట్టిన చూసారా, పగపట్టిన అంటారు చూసారా, ఏమి ఏమి స్వామి ఏటైంది మీకు అసలు? మీరిద్దరూ ఎవరో బయటికి తెలియదు, మీకు ఒకరికొకరు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నామినేషన్స్ అన్నది జరిగితే జరగకపోతాయి. మణికంఠ ఏ ముహూర్తాన్న యష్మి నామినేట్ చేశాడో అక్కడ నుంచి యష్మి పగపెట్టింది మణికంఠ మీద. నేను ఏమొద్దులే లైట్ అని అనుకున్నాను, కానీ మణికంఠ మీద రోజు రోజు తను అసలు ఏమనుకుంటుంది నాకు అర్థం. ఒకటి, ఆవిడైతే టాస్కుల్లో ఎక్కడ హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. చీఫ్ కూడా ఆవిడ అయినప్పుడు ఊరికనే అయిపోయారని అది మీకు తెలుసు. టాస్కులు కూడా ఏదో బేబస్సంగా ఆడి కష్టపడి సంపాదించింది అయితే కాదు, ఊరికనే అయిపోయారు చీఫ్. సో ఆ విధంగా చూసుకుంటే ఆవిడ ఎందులోని గట్టిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు లేకపోతే గెలిచినట్టు నాకైతే ఎక్కడ కనబడలేదు. ఎక్కడ ఈవిడ మాట మాటికి మనకంటే నువ్వు వీకు నువ్వు అసలు వేస్ట్ అన్నట్టు తీసి పడేస్తుంది. ఈ రోజు కూడా మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు ఎపిసోడ్లో కూడా చూపించారు. సో మణికంఠ గురించి, అంటే మణికంఠ సపరేట్ కూర్చున్నాడు, హౌస్ మేట్స్ అందరూ బయట కూర్చున్నారు అనమాట. అక్కడ పృథ్వీ అంటున్నాడు, ఏమని, ఏంటి నలుగురే ఉన్నాం ఆ బాయ్స్? లేదు మణికంఠ ఉన్నాడు కదా అని చెప్పేసి అంటే, వెంటనే యష్మి ఏమో పక్క నుంచి మణికంఠ లెక్కలోకి తీసుకోకని చెప్పేసి నవ్వుతుంది. అంటే ఏమనుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి కాబట్టి ఇంత తేలిగ్గా మాట విసిరేస్తున్నారా? నాకు అసలు చాలా నాకే హర్ట్ఫుల్గా ఉంది అది వినడానికి నిజంగా. అంటే మణికంఠని లేడీస్తో పోల్స్తుందా, లేకపోతే మణికంఠని అసలు లెక్కలోకి తీసుకోవద్దని చెప్పి, అంటే మణికంఠని అవమానిస్తున్నారు, మణికంఠని డిగ్రేడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా వర్స్ట్ బిహేవియర్ అనిపించింది నాకు యష్మిది. ఇదే కాకుండా మణికంఠ బిగ్ బాస్ చెప్పాడు అనమాట, మీరు ఓడిపోయారు కాబట్టి మీ క్లాన్లో నుంచి ఒక మెంబర్ని తీసేయండి, ఎవరైతే అంటే వీక్ అనేసి అనుకుంటున్నారు దాని ప్రకారం తీసేయమంటే. సో అందరూ నిఖిల్ టీంలో అందరూ బాధపడ్డారు. బట్ మణికంఠ వెంటనే వెళ్ళి నేను వాలంటరీగా ఒప్పించుకున్నాడు అనమాట, నేను వెళ్ళిపోతానులే నన్ను తీసి అని చెప్పేసి. సో ఇంత ప్యూర్ మైండ్ అబ్బా, ప్యూర్ హార్ట్ అనిపించింది నాకు మణికంఠని చూస్తే. అంత ప్యూర్గా జెన్యున్గా ఒప్పించుకున్నాడు అంటే చెప్పేశాడు అనమాట, లేదు నిఖిల్ నా పేరు చెప్పి అని చెప్పి. బట్ టీం కోసం ఆలోచించి మణికంఠ అంత పెద్దగా మాట్లాడి అంత నిర్ణయం తీసుకుంటే, అక్కడేమో టీం అందరూ కలిసి మణికంఠ మీద పగపెట్టారు. ఏమన్నా దారుణమా అసలు. ముఖ్యంగా యష్మి, నాకైతే మణికంఠని తీసేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు ఆ ఎక్స్ట్రాస్లో కూడా నువ్వు అంత పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదా? ఎన్ని నా కళ్ళతో నేను చూసాను, మీరు చూసారు లేదా కామెంట్ చేయండి. మణికంఠ చాలా తీసుకొచ్చాడా లేదా, తనకైనంత వరకు తను తీసుకొచ్చాడా లేదా, అసలు ఆడలేదు అన్నట్టు తీసి పడేస్తున్నారు ఒక్కొక్కరు మణికంఠని. నాకు చాలా చిరాకేసింది. సో అందుకే నేను తమ్నెల్లో పర్టికులర్గా పెట్టాను, మణికంఠ అని చూస్తే జాలేస్తుంది అనేసి. తను ప్యూర్ హార్ట్ అనిపించాడు నాకు ఈరోజు, చాలా ప్యూర్ హార్ట్ అనిపించాడు. అక్కడక్కడ మాటలు ఏం మాట్లాడతాడో తెలియదు, కొంచెం ఎమోషనల్ అయిపోతాడు, కొంచెం ఓవర్ ఎమోషనల్ అనిపిస్తాడు. బట్ తన హార్ట్ అయితే ప్యూర్ హార్ట్, తన మైండ్లో ఏటుంటే అదే చెప్పేస్తాడు, ఇక్కడ అనుకున్నది అలా చెప్పేస్తాడని నాకు ఈ రోజుతో అర్థమైంది. బట్ యష్మి అమ్మ, నేను ఒకటే అడుగుతున్నాను, ఇంకెంతకాలం పగపడతావమ్మా నువ్వు? అసలు నువ్వు ఉండవా ఎన్ని రోజులు ఉంటావో తెలీదు. ఉన్నంతకాలం హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండకపోయినా కానీ అట్లీస్ట్ అవతల మీద పగ పట్టకుండా ఉంటే చాలు కదా. మనకంటే తప్పు చేసినా చేయకపోయినా ప్రతి వీక్ నామినేషన్ వేస్తానండి, రీజన్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడేమో టీంలో ఒకరిని తీసేయాలని అంటే మళ్ళీ మనకంట పేరు చెప్తుంది. అంటే అసలు నువ్వు ఒక బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే అక్కడ టీంలో ఎవరిని తీయాలి ఏంటి అనేసి క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఆవిడకి ఈ పగ అనేది ఉంది కదా, సో మనకంట అని పేరు చెప్పింది అనమాట. నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. సో యష్మికి ఎంత పొగుడుదాం అనేసి అనుకున్న యష్మి మాటికి ఇలాంటివి చేసి చాలా 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 తగ్గిపోతున్నారు, చాలా డౌన్ అయిపోతున్నారు. నాకు అస్సలు నచ్చలేదు. మీకేమంటారు? నా మాట కరెక్ట్ అంటారా లేదంటారు కామెంట్ చేయండి. సో ఇది నెక్స్ట్ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంట్రా వీడియో ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా మొత్తం ఈ సన్నివేశాలు అలాగే ఉంటుంది మన రివ్యూ. సో అది పాయింట్, మెయిన్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి.
సో నిఖిల్ గురించి మాట్లాడాలి. నిఖిల్ విన్నర్ అవ్వడం అనేసి నాకు అంటే తనకి తానే అనుకుంటున్నాడా లేకపోతే విన్నర్ అవ్వకూడదని తను ఏమైనా అనుకుంటున్నాడా నాకేం అర్థం కావట్లేదు. మాటికి సోనియాతోనే ఉంటూ సోనియాకే ఫేవర్గా చేస్తూ సోనియాకి లేదా సారీ చెప్తూ లేకపోతే సోనియాకి ఏది చెప్తే సోనియా ఆవిడ ఏది చెప్పినా యష్మిని తీసేద్దాం అనేసి అనుకున్నానంటే అవును కరెక్టే అని చెప్పి తాలు ఊపేస్తున్నాడు. చెప్తున్నాడా నిఖిల్కి తను ఓన్గా థింక్ చేసే ఏమంటారు క్యాపబిలిటీ గట్రా అంతా పోతుంది మెల్లిమెల్లిగా. రోజుకి చాలా డౌన్ అయిపోతున్నాడు నిఖిల్. అది నిఖిల్కి ఎప్పుడు తెలుసుకుంటాడో లేదో 1% కూడా అర్థం కావట్లేదు. సోనియా మాత్రం నిజంగా తన గేమ్ తను ఆడుతున్నారు. అది నిఖిల్ హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ అయ్యారు. అది క్లాన్లోకి మెంబర్స్ని వెళ్ళినప్పుడే అర్థమైపోయింది. సో అందరూ సీత క్లాన్లోకి వెళ్ళాలనేసి కోరుకున్నారు. బట్ ఆఫ్ కోర్స్ సీత క్లాన్ నిండిపోయింది కాబట్టి మణికంఠని నిఖిల్ క్లాన్లోకి బలవంతంగా బిగ్ బాస్ తోస్తాడు. తర్వాత యష్మి తనంతట తానే నేను వెళ్తాను నిఖిల్ టీంలోకి అని చెప్పి నిఖిల్ టీంలోకి వచ్చింది. ఆ విధంగా ప్రేరణ సీత టీంలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడే అర్థమైపోతుంది హౌస్లో కూడా నిఖిల్ని చూస్ చేసుకున్నది పృథ్వీ సోనియా తప్ప ఇంకెవ్వరు చూస్ చేసుకోలేదు. నిఖిల్కి అక్కడే వెలిగిపోవాలి. అసలు ఎందుకు అంతలాగా ఇరుక్కుపోయాడు, ఎమోషనల్గా ఎందుకు ట్రాప్ అయిపోయాడు నిఖిల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే బయట తనకున్న ఓటింగ్ పర్సంటేజ్ కానీ అంటే తనకున్న అంటే హౌస్ మేట్స్ ఉన్న అందరికన్నా తనకి ఒక పేరైతే ఉంది కన్ఫర్మ్గా, విన్ అయ్యే క్యాండిడేటే అని చెప్పి. అదంతా తగ్గిపోతుంది రోజుకి, వీక్ బై వీక్ పోతూనే ఉంది అంతా. సో నిఖిల్ ఇది తెలుసుకుంటాడో లేదో కూడా తెలియదు. అందుకే నేను తమ్ముళ్ళు అలా పెట్టాను అనమాట. నిఖిల్కి విన్నర్ అవ్వాలని లేదు, మాటికి తన డెసిషన్ మొత్తం రాంగ్ అయిపోతుంది అది. సో ఇది అనమాట సంగతి. బట్ టీం అందరూ భలే మోసం చేశారబ్బా. ఎందుకంటే మణికంఠ మీదే పడ్డారు, మొత్తం అనుకున్నదే అయ్యింది. సో అక్కడ ప్రేరణ కూడా అన్నది మణికంఠం తీస్తే మాత్రం నిజంగా వర్స్ట్ డెసిషన్ అని అనేసి. ఎగ్జాక్ట్లీ మణికంఠ నిజంగా అసలు ఎందుకు మణికంఠ ప్రతి టాస్క్లో తను 100% ఇస్తూనే ఉన్నాడు. అది నేను చూశాను, మీరు చూశారు, గుర్తు తెచ్చుకోండి బాగా. సో కామెంట్ చేయండి ఎంతమందికి అదే కరెక్టా రాంగ్ అని అనిపించింది. అఫ్ కోర్స్ మణికంఠ వాలంటరీగా అనుకున్నాడు. బట్ టీం అంతా అలా రివర్స్ అవ్వడం ఎవరికైనా బాధేస్తుంది. అండ్ ఆ యష్మి అలాగా లేదు మణికంఠ లెక్కలోకి తీసుకోవద్దు, అదే బాయ్స్ విషయంలో 5 బాయ్స్ ఉన్నారని పృథ్వీ అంటే లేదులే మణికంఠ లెక్కలోకి తీసుకోవద్దు అంటే అనడం కరెక్టా కాదా? సో దాని మీద మీరు ఎప్పుడు నేనంటే కామెంట్ చేయండి. సో ఇదనమాట సంగతి. సో 12 మంది వైల్డ్ కార్డ్స్. సో దీని గురించి మాట్లాడుకోవాలి. 12 మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని అనేసి బిగ్ బాస్ చెప్పడం అదొక పెద్ద జోక్ అనమాట. 12 మంది కాదు కదా, అసలు 12 మంది ఎందుకు వస్తారు భయ్యా? 6, 7 పోనీ సీజన్ 8 కాబట్టి 8 మెంబర్స్ అనుకోండి, అంతేగాని 12 అర్థం పర్థం లేకుండా కావాలనే వాళ్ళలో వాళ్ళకి కొంచెం గొడవలు పెట్టి వాళ్ళలో వాళ్ళకి టాస్కులు పెట్టి అంటే కొంచెం వైల్డ్ కార్డ్స్ మీద కొంచెం గ్రిప్పింగ్గా ఉండాలి అని అనేసి అనమాట. బిగ్ బాస్ పెద్ద ప్లాన్ వేసాడు. ఆడియన్స్లోని అండ్ కంటెస్టెంట్స్లోని కూడా వైల్డ్ కార్డ్స్ అంటే కొంచెం ఒక పోటీగా తీసుకొని ఒక స్పిరిట్ అంటే అటు ఇటు ఇద్దరికి బుల్ ఫైట్లో పెడదాం అనేసి అయితే బిగ్ బాస్ పెద్ద ప్లాన్ వేసాడు. మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది 6 మెంబర్స్ వస్తారు, 6 లేదు అంటే 7, 8 అంతే, అంతకు మించి రారు. సో బిగ్ బాస్ కూడా అలాగే ప్లాన్ చేస్తారు. సో సెకండ్ టాస్క్ చూసారు కదా, బిర్యానీ టాస్క్, అది కావాలనే. ఎందుకంటే అన్ని వాళ్ళు గెలిచారు అనుకోండి, వైల్డ్ కార్డ్స్ అన్నిటిని రద్దు చేసేస్తాడా? లేదు, వైల్డ్ కార్డ్స్ వస్తారు. మనకి గ్రాండ్ లాంచ్ కూడా 2.0 స్టార్ట్ అవుతుంది October 5th. మీరందరూ వెయిట్ చేయండి, అది జరగబోతుంది. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు అనేసి. పేర్లు అయితే చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అవినాష్, రోహిణి అండ్ దీప్తి సునైనా అని స్టాక్ వచ్చింది. అండ్ యాంకర్ రవి కూడా 50% ఛాన్స్ ఉంది. సో కన్ఫర్మ్ అయ్యాక చెప్తాను. బట్ అవినాష్, రోహిణి, దీప్తి సునైనా అండ్ తేజ, హరితేజ, సో వీళ్ళైతే వస్తున్నారనమాట. సో కన్ఫర్మ్. అండ్ నైని పావని కూడా కన్ఫర్మ్ అయ్యారనమాట. సో యాంకర్ రవి గురించి, దీప్తి సోనైనా గురించి మనకు అంత క్లారిటీ లేదు. 50% వచ్చే ఛాన్స్ ఉంది. కన్ఫర్మ్ అయితే చెప్తాను. ఇవి ప్రస్తుతానికి ఉన్న పేర్లు అయితే, మిగిలిన ఏమైనా వస్తే అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇది గైస్, నాకైతే ఈరోజు ఎపిసోడ్లో మొత్తం మెయిన్ పాయింట్స్ అని అనిపించింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు సేమ్ నా పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసాక మీకేమనిపించింది? యష్మిన్ చూస్తే ఏమనిపిస్తుంది? మణికంఠన్ చూస్తే ఏమనిపిస్తుంది? నిఖిల్ చూస్తే ఏమనిపిస్తుంది? సో కామెంట్ అయితే చేయండి. ఇది ఈరోజు రివ్యూ అయితే. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. బై.